ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, లవ్ అనేది చాలా బాగుంటుంది కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్కూల్ ఏజ్లో ఒకటి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంతమంది లవ్ చేసినా పెళ్లి చేసుకునేది మాత్రం మళ్ళీ వేరే వాళ్ళతో ఉంటుంది ఖచ్చితంగా. సరే, మనం ఒక న్యూస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఆర్టికల్ వచ్చింది ఒకటి. ఇంటర్మీడియట్ అప్పుడు ప్రేమించుకున్నారు, కానీ పెళ్లి అవ్వలేదు. కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఎవరి లైఫ్ వాళ్ళు, ఎవరు పిల్లలు మనవలు కూడా ఉన్నారు. 60 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటే చాలా ఆశ్చర్యం. అది కేరళ స్టోరీ కదా, కెనడా స్టోరీ. ఒకసారి మరి పేపర్లో. మీరు చెప్తే దాని గురించి బాగుంటుంది. ప్రేమకు వయస్సు లేదు, ప్రేమకు మనసే గాని వయస్సుతో సంబంధం లేదు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే 60-70 ఏళ్ళు వచ్చి ఇప్పుడు ప్రేమ ఏమిటి అనుకుంటాం, కానీ ఆ వయసులో కూడా ప్రేమ పుడుతుంది. ఇంకెంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? వాళ్ళు చిన్నప్పుడు ఏ కాలేజీలో చదువుకునే రోజుల్లోనో ప్రేమించుకున్నారు. కారణాంతరాల వల్ల ఏదో కులాంతర వివాహమో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళకి అయిపోయి, ఎవరి జీవితాలు వాళ్ళకి అయిపోయాయి. గతాన్ని కూడా వాళ్ళు నెమ్మదిగా మర్చిపోయింటారు. ఇద్దరు పార్ట్నర్స్ని పోగొట్టుకున్నారు అనుకుంటాను. ఆయన భార్య, ఈమె భర్త ఇద్దరు చనిపోయారు. ఎక్కడో ఏదో ఫంక్షన్లో అనుకోకుండా ఇద్దరు కలిశారు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ తీస్తుందంట. దాదాపు 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాతనో ఇద్దరు అనుకోకుండా ఒక ఫంక్షన్లో కలిశారు. లేదా షార్ట్ ఫిలిం తీస్తున్నప్పుడు ఈయన ఆవిడని గుర్తుపట్టి ఆవిడ ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకున్నాడు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆమె సో అండ్ సోని వేరే బౌట్స్ తెలిసాయి. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ పాత ప్రేమ మళ్ళీ చిగురించింది. అంతే అనుకోవాలి కదా, అప్పటికి ఆయనకు ఒక 60 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. వాళ్ళ పాత ప్రేమ మళ్ళీ చిగురించిన తర్వాత అనుకున్నారు, మనకిద్దరికి పార్ట్నర్స్ ఎలాగూ లేరు కదా, మళ్ళీ మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని. అప్పటికి ఈమెకు పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి సెటిల్ అయిపోయారు, ఆయన సెటిల్ అయిపోయారు. ఇద్దరు ఫ్రీ బర్డ్స్. సో అంచేత పాత ప్రేమను మళ్ళీ చిగురింపజేసుకోవాలి. మనకి ఇది వరకు ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కాబట్టి మనం పెళ్లి చేసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చారు. మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. పిల్లలు కూడా ఇక్కడ అంగీకరించడం చాలా అది ఇంకా ఎక్కువ విశేషం. చాలా చోట్ల పిల్లలు ఒప్పుకోరు. ఇప్పుడు మా దాంట్లో ప్రాబ్లం కూడా అదే, చాలా మంది పిల్లలు ఒప్పుకోరు. ఎందుకంటే అది పరువు నష్టం అంటారు, అదేదో పరువుకు సంబంధించిన విషయం అని. పిల్లలు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పించారు. కారణం ఏదైనా కానీ మొత్తం మీద ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. ఇష్టపడ్డ వ్యక్తులతో హ్యాపీగా సుఖ సంసారం సాగిస్తున్నారు 60 ఏళ్లలో. 60 ఏళ్లలో. అందుకే అంటున్నారు, ప్రేమకి మనసే కానీ వయసు లేదని. 60 ఏళ్ళు అయితే ఏం కాక, ఇద్దరం చిన్నప్పటి స్నేహభావమే వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయాము, ఆమె ముసలి ముఖం పడిపోయింది, ఈయన ముసలి ముఖం పడిపోయింది అని కాకుండా, వాళ్ళు ఈ టీనేజ్లోనో యంగేజ్లోనో ఉన్నప్పుడు, యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు కాలేజీలో ఏ ప్రేమ అయితే వాళ్ళల్లో పుట్టిందో అదే వాళ్ళ మనసులో ఉండిపోయింది. అంచేత అది తప్పనిసరిగా దాన్ని పండించుకోవాలనుకున్నారు. అవకాశం కలిసి వచ్చింది, పండించుకున్నారు. కానీ కొన్ని విషయాల్లో మేడం, పిల్లలు నిజంగానే చాలా అంటే స్వార్థపరులు అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు, కానీ కొంతమంది ఒప్పుకోరు అసలు. మీరు పెళ్లి చేసేసుకుంటే ఏంటి, తర్వాత మా పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు అప్పటికి సెటిల్ అయిపోయి ఉన్నా కూడా మాకు పరువు, సొసైటీ మమ్మల్ని ఏమంటది, చుట్టాలు మమ్మల్ని ఏమంటారని, అంటే వీళ్ళ స్వార్థమే అనుకోవాలా దాన్ని? మరి ఖచ్చితంగా స్వార్థమే. ఇప్పుడు ఇదివరకు కూడా రెండో పెళ్ళి అనేది ఉన్నది. కాకపోతే 60-70 ఏళ్ళు వచ్చిన వాడు రెండో పెళ్ళి 20 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళనే చేసుకునేవారు. ఇప్పుడు 50 దాటి పెళ్లి చేసుకుంటామంటే అసలు పిల్లలు రెండో పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. ఏనాటి నుంచో తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నదాన్ని ఇవాళ మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? కారణం ఏంటి? మా పరువు పోతుంది. పరువు ఎందుకు పోతుంది? ఆయన పెళ్ళి ఆయన చేసుకుంటే పరువు ఎందుకు పోతుంది? ఇప్పుడు ఏంటంటే తోడు నెడలో 50 సంవత్సరాలైన ఆడది కూడా పెళ్ళికి ముందుకు వస్తుంటే పిల్లలు ఒప్పుకోవట్లా. నీకు ఈ వయసు వచ్చి పెళ్ళి అవసరమా? ఎన్నిసార్లు తల బద్దలు కొట్టుకు చెప్పిన అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్ళి అంటే సెక్స్ ఒకటే కాదు, అది ఇద్దరూ కలిసి ఒక స్నేహబంధంగా కొనసాగించే జీవనయానం. అది ఇద్దరు కష్ట సుఖాలు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటూ షేర్ చేసుకుంటారు. మీరు ఉద్యోగాలు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఉద్యోగం మానేసి దగ్గరికి వచ్చి కూర్చోమంటే కూర్చుంటారా మీరు? లేదు, వీళ్ళనే అక్కడికి రమ్మంటారు. అలా వెళ్ళి అమెరికాలో వెళ్ళి వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఒక పని మనిషి బతుకు అయిపోతుంది వాళ్ళది. ఇంట్లో గిన్నెలు తోమడం, గదులు తోడడం, మన వాళ్ళని చూసుకోవడం, వాళ్ళని స్నానాలు చేయించడం, తయారు చేయడం, ఇది తప్ప వాళ్ళకి లైఫ్ లేదా? వాళ్ళకి ఇష్టాలు లేవా? వాళ్ళ కోరికలు లేవా? వాళ్ళ పార్ట్నర్తో కలిసి వాళ్ళు సరదాగా గడపాలనే కోరిక ఉంటుంది కదా. 50 ఏళ్ళు వచ్చినా ఆ కోరికలు చావవు కదా. దానికోసం వాళ్ళు ఒక పార్ట్నర్ కోరుకుంటే ఎందుకు అభ్యంతరం పెడతారు పిల్లలు? పెద్ద సంపన్న కుటుంబాల్లో ఆస్తి ప్రాబ్లం. ఆయన పెళ్లి చేసుకుంటే ఆమె కూడా ఒక షేర్ వెళ్తుంది, ఆ షేర్ వెళ్ళడం ఇష్టం ఉండదు. అందుకనే తోడు నెడలో లివ్ ఇన్ రిలేషన్ కూడా ప్రవేశపెట్టాం. లివ్ ఇన్ రిలేషన్లో ఏంటంటే ఎలాంటి ఆస్తి హక్కులు ఉండవు. ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకే ఇంట్లో కలిసి ఉంటారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు. ప్రాపర్టీ రైట్స్ ఇద్దరికీ లేవు, ఆమెకి లేదు, ఆయనకి లేదు.
ఉన్ననాళ్ళు ఫుడ్ షెల్టర్ ఆయన చూస్తాడు, ఆయనతో కలిసి వెళ్తూ ఓ సినిమానో ఓ షికారుకు కావాలంటే సరదాగా కంపెనీ ఉంటుంది, ఆవిడ కంపెనీ ఇస్తుంది ఆయనకి. అంటే లివింగ్ రిలేషన్షిప్ అంటే మామూలుగా యంగ్స్టర్స్ అని అనుకుంటారు కదా మేడం, అవును, వృద్ధాప్యంలో కూడా లివింగ్ రిలేషన్షిప్ నడుస్తుందా? వీళ్ళకి ఎక్కువ అవసరం. లివ్ ఇన్ రిలేషన్ యంగ్స్టర్స్కి అనుకుంటారు కానీ సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ అవసరం. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి ఒక తోడు కావాలి. తోడు లేకుండా సింగిల్గా బతకలేరు. సింగిల్గా ఉన్న వాళ్ళకి చాలా రకాలైన డిప్రెషన్స్, మానసికమైన అనారోగ్యాలు వస్తాయి. అంచేత వాళ్ళకి ఒక తోడు ఉన్నట్టయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లివ్ ఇన్ రిలేషన్స్ సీనియర్స్లో లివ్ ఇన్ రిలేషన్ ప్రైవేట్స్ పెట్టింది ఫస్ట్లో నేనే. ఎందుకంటే యంగ్స్టర్స్లో లివ్ ఇన్ రిలేషన్ విన్నారు కానీ సీనియర్ సిటిజన్స్కి లివ్ ఇన్ రిలేషన్ ఎందుకు అంటారు. యంగ్స్టర్స్కి ఎందుకు? వాళ్ళు కాపురం చేసుకుంటారు కాబట్టి, వీళ్ళు కాపురం చేసుకోలేరు సీనియర్ సిటిజన్స్ కాబట్టి. సెక్స్ ఒకటే కాదు, అదే నేను చెప్తున్నా, సెక్స్ ఒకటే కాదు, ఇద్దరూ కలిసి కూర్చోవచ్చు, కలిసి భోంచేయచ్చు, కలిసి సినిమాకి వెళ్ళచ్చు, కలిసి టీవీ చూడొచ్చు. ఒక కంపెనీ ఉంటుంది కదా, ఒక సినిమాకి వెళ్ళాలంటేనే ఒక్కళ్ళం వెళ్ళాక ఎవరైనా తోడొస్తారా అని ఎత్తుక్కుంటాం. అలాంటి తోడు వాళ్ళకి పర్మనెంట్గా ఎందుకు ఉండకూడదు? వాళ్ళు ఏం పిల్లల్ని కనడానికి పెళ్లి చేసుకోవట్లే 60 ఏళ్ల వయసు. పిల్లలు పుడతారనే బాదరబందీ కూడా లేదు. పిల్లలు పుడితే మళ్ళీ ఏమైనా వాటాకు వస్తారేమో అనే భయం, ఆ భయం కూడా లేదు కదా. ఆ ఇద్దరు, ఆమెకు ఒక తోడు కావాలి, ఆయనకు ఒక తోడు కావాలి అన్నది పిల్లలు ఎందుకు అర్థం చేసుకోరు? మీకు మీ భార్యతోటో మీ భర్తతోటో మీరు హ్యాపీగా జీవిస్తున్నారు. అలాంటి తోడు తండ్రికి ఒక ఆడది అవసరమో, తల్లికి ఒక మగ తోడు అవసరమో అన్న విషయాన్ని వాళ్ళు ఎందుకు గుర్తించరు? అది గుర్తించలేకపోతున్నారు. రెండు, పరువు పోయింది అంటారు. ఎందుకు పోతుంది పరువు? అవును, పెళ్లి చేసుకున్నారు, నేనే చేశాను, మా అమ్మ ఒంటరిగా ఉంది, పెళ్లి చేసుకున్నారు, మా నాన్న ఒంటరిగా ఉన్నాడు, నేనే పెళ్లి చేశాను అని చెప్పండి. ధైర్యం లేదు. అదే ఎందుకు ధైర్యం లేదు అంటాను. ధైర్యంగా నిలబడాలి. చుట్టాలు అన్నారు, నువ్వు చెప్పావు నేనే పెళ్లి చేశాను, మా అమ్మకు తోడు కావాలనుకున్నాను చేశాను. నీకు ఇష్టం లేకపోతే నీ ఇంటికి రావడం మానేస్తారు చుట్టాలు. తండ్రి కంటే ఎక్కువ, తల్లి కంటే ఎక్కువ కాదు కదా నీ చుట్టాలు. నిన్ను అర్థం చేసుకొని చుట్టాలు అసలు నీకెందుకు? ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ తోడు నేడా మహా పాపకార్యం చేస్తానని బోలెడు మంది నాతో మాట్లాడనవాడు. మా బంధువుల్లో, మా స్నేహితుల్లో, నేను వర్క్ చేసిన స్కూల్లో చాలామంది మాట్లాడరు. ఎందుకంటే ఇదేదో తప్పు పని చేస్తున్నానని. ఇది తప్పు కాదు, చట్టం ఒప్పుకుంది, శాస్త్రం ఒప్పుకుంది ఏమైనా ఉంటే మన మైండ్ సెట్ ఒకటే. దాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం. నువ్వు మార్చుకోక, రేపు పొద్దున్న నీ పెళ్ళాన్ని చేస్తేనే, నీ మొగుడు చేస్తేనే నువ్వు పెళ్లి చేసుకో కదా, నీ ఇష్టం. కానీ వాళ్ళని ఎందుకు చేసుకోవద్దంటే, నాకు తోడు కావాలి మరో అన్నవాళ్ళని ఎందుకు అర్థం చేసుకోరు? నీకు తోడు రావడానికి వీల్లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పెళ్ళి అయ్యాక కూడా కొత్త సమస్యలు వస్తున్నాయి మా దాంట్లో. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూకి పిలుస్తారు, వాళ్ళని వాళ్ళు రారు. పెళ్లి చేసుకున్నారు కదమ్మా, ఇంక మీకు భయం ఏంటంటే, మా పిల్లలు ఒప్పుకోవట్లేదండి. పెళ్లి చేసుకున్నావు, నోరు మూసుకొని చేసుకున్న దాని ఇంట్లో కూర్చోక రోడ్డు ఎక్కి టీవీలో ఎందుకు కనపడ్డా మా చుట్టాలందరూ ఫోన్లు చేసి మమ్మల్ని అడగరా? ఇప్పుడు ఎదరు అడిగితే జవాబు చెప్పే ధైర్యం నీకు ఉండాలి. ఆ పిరికితనంతో వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోవద్దంటారు? పెళ్లి చేసుకోవద్దంటే మీడియా ముందుకు రావద్దంటారు ఎందుకు? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి 10 మంది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని. అది అర్థం చేసుకోరు పిల్లలు. కొంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు, కానీ పెళ్లి చేసుకుని మీ ఇంట్లో మీరు సైలెంట్గా ఉండండి, బయటికి రాకండి, ఎవరికి చెప్పండి. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం పిల్లల్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు ఒప్పుకొని వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేయడము, అంటే చిన్ననాటి ప్రేమ 60 ఏళ్లలో మళ్ళీ వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ పెళ్లి చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అలా ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. ఒంటరితనం అనే దాంట్లోంచి బయటపడలేని వృద్ధులకి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించాలి. అంతేగాని ఈ వయసులో మీకు పెళ్ళేందుకు, ఈ వయసులో మీకు పెళ్ళేందుకు. పెళ్ళి అనేది తోడు కోసం, అది మర్చిపోతున్నారు. పెళ్ళి అనేది సంసారం చేసి పిల్లల్ని కనడానికి మాత్రమే కాదు, ఒక జీవితకాలము ఒక మనిషి తోడు ఉంటుంది అని. ఆ తోడు చనిపోయినప్పుడు ఇంకొక తోడు వెతుక్కోవడంలో తప్పులేదు కదా. అది అర్థం చేసుకోవాలి పిల్లలు కూడా. అక్కడ ఏంటంటే పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మిగిలిన జీవితమైనా శాశ్వత జీవితాన్ని హ్యాపీగా గడపగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. థ్యాంక్ యూ నవీన.